కెనడాలో ఎలాగుంది? ఇప్పుడు టారిఫ్ అనేది మన ట్రంప్ వచ్చేసి టారిఫ్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ కెనడాను, మెక్సికోను 2 ట్రంప్‌తో మాట్లాడుకొని టారిఫ్‌ని తగ్గించుకున్నారంటే ఒక 1 మంత్ వరకు వాళ్ళు హోల్డ్ చేశారన్నమాట. కానీ రీసెంట్‌గా మరి ట్రంప్ వచ్చేసి అల్యూమినియం పైన తర్వాత నికెల్ అనుకుంటా ప్రొడక్ట్స్ ఒకవేళ యూఎస్‌కొస్తే దానికి 25% టారిఫ్ అయితే ఫ్రెష్‌గా మళ్ళీ అనౌన్స్ చేశారు. ఈ టారిఫ్ వల్ల ఆల్రెడీ చాలా కంపెనీస్‌లో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. చాలా కంపెనీస్‌లో చాలా కట్ డౌన్స్ చేస్తున్నారు, చేయబోతున్నారు. చాలా ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇది భయపెట్టడానికి నేను చెప్పట్లేదు. బీ ప్రిపేర్డ్. ఎందుకంటే జరిగిన తర్వాత ఇలా జరిగింది అనుకోవడం కన్నా జరిగే ముందే ఆల్టర్నేటివ్గా మీరు జాబ్ మార్కెట్లో బాగా ఉండండి. ప్లస్ మీరు ఒకవేళ మీ జాబ్ పోతే ధైర్యంగా ఉండి ట్రై చేసుకోండి. అంతేగాని వీక్ అయిపోయి మెంటల్గా లో అయిపోయి ఎటువంటి డెసిషన్స్ తీసుకోదండి. సో ట్రంప్ వచ్చేసి ఖచ్చితంగా కెనడా పైన ప్రెషర్ అయితే భయంకరంగా పెడతాడు, అందులో డౌటే లేదు. సో కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు కొంచెం టఫ్గా ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 5 to 6 months వరకు కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా స్టేబుల్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చేసి టారిఫ్ అని వేయంగానే కెనడాలో ఉన్న రాజకీయ నాయకులు, కెనడాలో ఉన్న మేధావులు అందరూ చెప్పేది ఏమంటే కెనడా సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, మనము యూఎస్ పైన డిపెండ్ కాకూడదు, కెనడా దగ్గర చాలా మంచి రిసోర్స్ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ రిసోర్స్ను వాడుకొని కెనడా కూడా మంచి స్టేబుల్ కంట్రీగా ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది అనలిస్టులు చెప్పారన్నమాట. దాంతో కొద్దిగా కెనడాలో ఉన్న రాజకీయ నాయకుల్లో కొద్దిగా చేంజెస్ వచ్చాయి. తర్వాత నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఖచ్చితంగా మేక్ ఇన్ కెనడా, తర్వాత కెనడా ఫస్ట్ నినాదంతో ఖచ్చితంగా ముందుకెళ్ళి కెనడా యొక్క రిసోర్స్ని ఫుల్ ఫ్లెడ్జ్గా వాడుకొని కెనడాని ముందుకు సాగిస్తారన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు యూఎస్ ట్రంప్ ఇలా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వగానే ఒకంతకు అది మంచిదే అయింది. ఎందుకంటే ట్రంప్ ఇలా అనడం వల్ల కెనడాలో ఉన్న అనలిస్టులు తర్వాత రాజకీయ నాయకులకు తెలిసి వచ్చిందన్నమాట, యూఎస్ పైన ఎక్కువ డిపెండ్ కాకూడదని చెప్పేసి. మీరు మీ కంపెనీస్లో ఆల్రెడీ జాబ్ కట్స్ తర్వాత కొన్ని ఈ టారిఫ్ వల్ల ఇంపాక్ట్స్ అనేది ఆల్రెడీ చూస్తుంటే కింద మెసేజ్ కొట్టండి. సో దట్ రియలబుల్ రిసోర్సెస్ అంటే సో దట్ మెసేజ్ అంటే ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతున్నాయంటే అందరూ అలర్ట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. నాకు నా ఫ్రెండ్ ఒకతను చెప్పంగా తెలిసిన విషయాన్ని నేను మీ ముందుకి వీడియో రూపంలో తీసుకొస్తున్నాను. అంతేగాని జరుగుతోంది అని చెప్పేసి నేను భయపెట్టట్లేదు. టారిఫ్ వల్ల కెనడాలో చాలా చేంజెస్ రాబోతున్నాయి, అందులో డౌటే లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ చేంజెస్ ఆర్ గోన్ హ్యాపెన్. మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఎలాగా ఇంపాక్ట్ అవుతుందో అది ఎవరికి తెలియదు. ఇంపాక్ట్ అయితే అవుతే మటుకు ఖచ్చితంగా ఆల్రెడీ చెప్పారు కదా, మన ఫోర్డ్ వచ్చేసి డగ్ ఫోర్డ్ ఒంటారియో ప్రీమియర్ చెప్పాడు కదా, 150,000 మంది జాబ్లు కూడా ఊడొచ్చు అన్నమాట. సో అలాగా చాలా క్రిటికల్ పొజిషన్కి వెళ్తుంది కెనడా. బీ రెడీ, బీ ప్రిపేర్డ్ అని నేను చెప్తాను.